ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. నిన్నటి రోజున బెతేనియా గ్రామంలో కుష్ఠరోగి సిమోను ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు మరియా యేసు ప్రభు వారికి పరిమళ తైలంతో శిరస్సును అభిషేకిస్తుంది. తరువాత ఈరోజు గురువారము ఉదయము యెరూషలేముకి యేసు ప్రభు వారు వస్తారు. ఆయనతో పాటు శిష్యులు పీటరు, యోహానుకి చెప్తారు. ఆ రోజు పస్కా పండుగ. పస్కాని ఎక్కడ సిద్ధం చేయాలని పేతురుని, యోహాను అడిగితే ఒక వ్యక్తి నీటి కడవలో వస్తాడు. అతన్ని అడిగి ఎక్కడ సిద్ధం చేయాలి అని అడగమంటారు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, పస్కా ఎక్కడ మేము సిద్ధం చేయాలని. వాళ్ళు ఒక గది చూపిస్తారు. యేసు చెప్పినట్టే జరుగుతుంది. వాళ్ళు పస్కాను పండుగ సిద్ధం చేస్తారు. యూదులకి పస్కా పండుగ చాలా ఇంపార్టెంట్ పండుగ. యెరూషలేము దేవాలయంలో అందరూ ఇది పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కడెక్కడ ఊళ్ళలో నుండి యెరూషలేము దేవాలయం వెళ్ళి అక్కడ పస్కా పండుగను జరుపుకుంటారు. 12 years యేసు ప్రభు వారికి ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులతో పస్కా పండుగకు యెరూషలేముకి వస్తారు. నజరేతు నుండి యెరూషలేముకి వచ్చి ఆ పస్కాలో పాల్గొంటారు. పస్కా అంటే పాస్ ఓవర్, అంటే దాటిపోవుట. పాత నిబంధన గ్రంథంలో మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను ఎలా ఐగుప్తు దాటి చివరికి కానాను దేశానికి వస్తారు. అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు నాయకత్వంలో మనము సాతాన్ని బానిసత్వం నుండి విడిపించబడి కానా దేశమైన పరలోకానికి యేసు ప్రభు నడిపిస్తారు. ఇది పస్కా పండుగ. తరువాత యేసు ప్రభు రొట్టెని తీసుకొని చేస్తారు. పస్కా భుజించేటప్పుడు చెప్తారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే శిష్యుల కాళ్ళను కడుగుతారు. ఆయన ఒక గురువై, ఒక బోధకుడై కాళ్ళు కడుగుతారు. మనం కూడా తగ్గించుకోమని, వినయంతో ఉండమని ఆయన చెప్తున్నారు. ఆయన అక్కడ కూర్చున్నప్పుడు 2 ఆజ్ఞలు వారికి చెప్తారు. అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తారు. నేను ఎలా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఇతరులను ప్రేమించండి. ఎంతగానో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో ఇతరులను మీరు ప్రేమించాలని యేసు ప్రభు వారు తన శిష్యులతో అంటారు. ఆయన ప్రేమ త్యాగమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఏమి కోరుకోని ప్రేమ. మన కోసం ప్రాణాన్ని, రక్తాన్ని సిలువలో ఇచ్చాడు. మన నుండి ఏది కూడా ఆశించలేదు. ఇదే క్రీస్తు ప్రేమ. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తే వాళ్ళందరూ బల్ల చుట్టూ కూర్చుంటారు. ఇప్పుడు గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చెప్పగానే వారందరూ చాలా కలవరపడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. యేసు ప్రభు గారు చెప్తారు 14:1 ఇలా ఉంది, మీరు కలవరపడకండి, చింతించకండి, నా తండ్రి విశ్వసించండి. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు పాటిస్తారని చెప్తాడు. నేను నీ తండ్రి యందు నివసిస్తాను. మీరు కొన్ని రోజులు మాత్రమే నన్ను చూడరు, కానీ మీరు దుఃఖిస్తారు. ఎప్పుడైతే దుఃఖిస్తారో తరువాత మీరు సంతోషిస్తారు. ఆత్మ ద్వారా మీతో నివసిస్తాను అని యేసు ప్రభు చెప్తారు. చెప్పి మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు. అందరూ గొర్రెల కాపరిని కొడతారు, అందరూ విడిచి వెళ్ళిపోతారు అని మరణ వేదనలతో చెప్తాడు. పేతురు అంటాడు, అందరూ వెళ్ళినా నేను వెళ్ళను ప్రభువా అని అంటాడు. యేసయ్య
యేసయ్యా మరి నీ కోసం నేను ప్రాణమిస్తాను అనేసి మరి పేతురు అంటాడు. మరి అప్పుడు యేసు ప్రభువారు మరి పేతురుతో అంటాడు, పేతురు నా కోసం ప్రాణమిస్తావా అనేసి అంటారు. మరి మరి ఈ రాత్రికి నీవు నన్ను ఎరుగనంటావు కదా మరి అని చెప్తారు. మరి తరువాత ఆ రొట్టెని విరిచి పాత్రలో మరి ముంచి, ఇది నా శరీరం, దీనిని భుజించండి. మరి పాత్రను తీసుకొని, ఇది నా రక్తం, మీరు త్రాగండి. ఎవడైనా నా శరీరాన్ని భుజించి నా రక్తమును త్రాగిన ఎడల అతడు మరణించిన కూడా మళ్ళా జీవిస్తాడు అని మరి చెప్తాడు. మరి ఇది అర్థం ఏమిటంటే మరి యోహాను సువార్త 6:44 నుంచి 54 వరకు ఉంటుందన్నమాట. మరి దీని అర్థం ఏమిటంటే మరి వాక్యాన్ని చదివి మరి పాటించి ప్రకటించాలి. రక్తం త్రాగడం అంటే ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తంలో పాపాన్ని మరి కడుక్కోవాలి. మరి యేసు రక్తంలో పాపాన్ని కడగటం మరి చివరిగా మరి మత్తయి సువార్త 26:30 మరి ఇలా ఉంటుంది. అది చదివి మరి ఒలీవ కొండకు వెళ్తారు. మత్తయి సువార్త 26:30 ఉన్న వచనం చదివి మరి వాళ్ళందరూ ఒలీవ కొండకు వెళ్తారు. మరి రాత్రి 9 గంటలు అవుతుంది. మరి అతనితో పాటు 11 మంది శిష్యులను తీసుకొని ఒలీవ కొండ దగ్గర గెత్సేమనే తోటకు వెళ్తారు. మరి ఇస్కరియోతు యూదా రొట్టె విరిచిన వెంటనే ఆయన అక్కడ నుండి కోపంతో వెళ్ళిపోతాడు. మరి ఈ 11 మంది శిష్యులు మాత్రమే యేసు ప్రభు వారితో మరి ఒలీవ కొండ తోటకు వెళ్తారు. మరి అక్కడ 8 మంది శిష్యులు మరి అక్కడే నిలబడి దగ్గరే ఉంటారు. మరి పేతురు మరి యాకోబు యోహాన్ని తీసుకొని మరి గెత్సేమనే తోటలో ఒక రాయి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు. మరి వాళ్ళకి కూడా చెప్తాడు, నాతో కలిసి ప్రార్థించండి, నా శ్రమలో మీరే తోడుగా ఉన్నారు, శరీరం బలహీనంగా ఉంది, నా కోసం ప్రార్థించండి అని కొంచెం దూరం వెళ్ళి మరి యేసు ప్రభువు వారు మోకరించి మరి వారికి కొంచెం దూరంలో ఉండి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించండి, నీ చిత్తమైతే నెరవేరును గాక అని ప్రార్థన చేస్తాడు. మరి ఆయన చెమట రక్త బిందువు వలె భూమి మీద పడింది. మరి లూకా సువార్త మరి 22:42 చూస్తే మరి ఆ రక్తం వలన మరి తన వేసుకున్న ఆ యొక్క షర్ట్ అంతా మరి చెమటతో ఉంటుంది. మరి దేవుడు తన కుమారుని వేదన చూసి మరి ఒక దూతను పంపిస్తాడు. కుమారుని బలపరచమని ఆ దూతను పంపిస్తాడు. మరి ఎంతగానో యేసు ప్రభువు వారు మరి శ్రమతో ప్రార్థన చేస్తారు, బాధతో వేదనతో మరి మోకరించి మరి ప్రార్థిస్తారు.